ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే మొదటి సాధన ఏమిటి? కామాది పరిత్యాగము అనేటువంటిది. అంటే కామము క్రోధము తొలగిపోవడం, వాసనలు నశించిపోవడం. అటువంటి ఆత్మస్వరూపాన్ని గురించిన ఎల్లప్పుడూ కూడా ఆత్మతత్వాన్ని గురించి స్మరిస్తూ ఉండాలి. అటువంటి మననం చేత ఈ దృశ్యం యొక్క మరే అస్వరమైనటువంటిదే ఈ ప్రాపంచిక సంబంధమైనది. ఈ దృశ్యం అంతా కూడా అబద్ధ స్వరూపమే. ఇదంతా కూడా మిథ్యాజనితమైనటువంటి భ్రమ మాత్రమే అనే భావన దృఢపడడం చేత ఏమవుతుంది? ఇక కోరికలు ఉత్పన్నం కావు. కోరికలే లేకపోతే క్రోధము అనేటువంటిది సమీపంలోనే ఉండదు. అటువంటి కామము క్రోధము మొదలైనటువంటి దుర్గుణాలు తొలగిపోతాయి ఆత్మస్వరూపము యొక్క నిరంతరమైన స్మరణ చేత. రెండవది ఏమిటి అంటే మనోనిగ్రహం. మనస్సును నిగ్రహించాలి. ఈ విధంగా మనస్సు స్వాధీనపడాలి అంటే దాని అందలి ఉన్నటువంటి రజోగుణము తమోగుణము అనేటువంటిది ముందు నశించిపోవాలి. సోమరితనంతో కూడిన కోరికలు కలిగిన ఈ రజోగుణ తమోగుణాలు అనేటువంటివి ముందు నశించిపోతే అప్పుడు మనసు అనేటువంటిది స్వాధీనపడుతుంది. ఎలాగంటే ఇనుము గట్టిగా ఉన్నప్పుడు దానిని ఎవరైనా వంచగలుగుతారా? వంచలేరు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఆ ఇనుముని అగ్ని యందు సంతప్తమయ్యేటట్లు బాగా కాలి, అగ్ని ఏ విధమైన వర్ణంలో ఉందో కాల్చబడేటువంటి ఇనుము కూడా ఆ వర్ణంలోకి వచ్చినప్పుడు అది మెత్తబడిపోతుంది. ఆ మెత్తబడినప్పుడు మాత్రమే ఆ ఇనుముని వంచగలుగుతారు. అట్లాగే జ్ఞానము అనే అగ్ని చేత చిత్తాన్ని బాగా పుటము చేయాలి. అలా పుటము చేసి పుటములో వేసి పాపములు అనేటువంటి వాటిని, రజస్సు తమస్సు మొదలైనటువంటి వాటిని దూరంగా చేసివేయాలి. ఇక రజోగుణము తమోగుణము కోరికలకు అజ్ఞానానికి మూలమైనటువంటి ఈ రజస్తమస్సులను కూడా దూరీకరించాలి. అప్పుడే కదా ఈ యొక్క మనసు అనేటువంటిది స్వాధీనపడుతుంది, మనోనిగ్రహం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ సంసార చక్రానికి అంతటికీ కూడా కీలకమేమిటి అంటే చిత్తమే అయి ఉన్నది. అసలు మధ్య కేంద్ర బిందువు ఏమిటి? నాభి ప్రదేశం ఏమిటి? దానికి సంసార చక్రానికి అంతటికీ కూడా అంటే చిత్తమే అయి ఉన్నది కదా. ఆ చిత్తము కదిలిందా జగత్తు కదులుతుంది. ఆ చిత్తము శమించిపోయిందా జగత్తు కూడా శమించిపోతుంది. ఎందుకు అంటే జగత్ స్వరూపము చిత్తమే. చిత్తం యొక్క ఆలోచన పరంపరల క్రమము జగత్తే. కాబట్టి ఇక్కడ చిత్తమే జగత్తు, జగత్తే చిత్తము. చిత్తము కదిలితే జగత్తు కదులుతుంది, చిత్తము శమిస్తే జగత్తు శమిస్తుంది. ఆ చిత్తాన్ని జయించడం కోసం, అటువంటి చింతనాప్రాయమైనటువంటి చిత్తాన్ని జయించడం కోసం అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ఉపాయం ఏమిటి అంటే సర్వం కల్విదం బ్రహ్మ. సర్వము నిండినటువంటి సత్తును పట్టుకో. సర్వేక సమస్తము కూడా హెచ్చు తగ్గులు లేని వ్యత్యాసములు లేకుండా ఎటువంటిది కూడా అంటే ఏ యొక్క మరి తేడాలు భేదాలు లేకుండా సమస్థితిలో ఉన్నటువంటి సర్వము నిండిపోయి ఉన్నటువంటి ఏ సత్పదార్థము పరమాత్మ వస్తువు ఉన్నదో అటువంటి ఆత్మను పట్టుకోవడమే సర్వము కంటే అన్నింటికంటే ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ఉపాయం. ఆ ఉపాయముతోటే చిత్తాన్ని జయించవచ్చు. ఏవం బుద్ధేహి పరం బుద్ధ్వా అంటే ఏ విధంగా ఆత్మయందలి నిలుకడ చేత
ఆత్మయందు ఎప్పుడైతే స్థిరత్వం కలిగినటువంటి చిత్తం ఉంటుందో అది దాని వలన ఇంద్రియాలు సులభంగా వశీకృతాలవుతాయి. ఎందుకు? చిత్తము, మనసు, బుద్ధి, అహంకారము మొదలైనవి లేకుండా ఇతరమైనటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనబడేటువంటివి స్వేచ్ఛగా స్వతంత్రంగా చలించలేవు కాబట్టి అవి సులభంగానే వశీకృతాలవుతాయి. ఇంకా మూడవ సాధన అనేటువంటిది ఆత్మజ్ఞానము కదా. ఆత్మజ్ఞానము అన్నప్పుడు తత్వాన్ని గురించి తెలియడం, ఆత్మతత్వాన్ని తెలిసి ఉండడం. ఆత్మస్వరూపము ఎట్టిదో మరి దానిని తెలుసుకొని దానినే నిరంతరం కూడా స్మరణ చేస్తూ మననం చేస్తూ పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఇక్కడ గుర్తు అనేటువంటి విషయం దేనికి గోచరమవుతుంది? మరచిపోయి ఉన్నటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవడం. ఎల్లప్పుడూ తాను ఆ ఆత్మస్వరూపమే అన్నప్పుడు దానిని మళ్ళీ మళ్ళీ కూడా స్మరించడం, తాను ఆ స్థితిలో నిలదొక్కుకోవడం కోసం, స్థిరపడడం కోసం దానిని స్మరిస్తూ ఉండడం. ఈ విధంగా నిరంతరం కూడా మననం చేస్తూ ఉండాలి. తాను శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అనేటువంటి ఈ పంచభూత నిర్మితమైనటువంటి ఈ అంతఃకరణము అనేటువంటిది కానే కాదని, ఈ పంచభూత నిర్మితమైనటువంటి ఇంద్రియ సంఘాతమైన దేహము, ఇంద్రియాలు తాను కాదని, వాటి అన్నింటికీ కూడా సాక్షిగా ఉండేటువంటిది ఏ ఆత్మ అయితే ఉన్నదో, ఏ ప్రజ్ఞ అయితే ఉన్నదో అదే నేను, అదే తాను అని తెలుసుకొని అటువంటి సాక్షి స్థితి యందు నిలుకడగలిగి ఉండడాన్నే అభ్యాసం చేయాలి. తాను నశించేవాడు కానే కాడు. నశించేటువంటిది ఏమిటి? పంచభూతాత్మకమైన పంచభూతాలతో నిర్మించబడినటువంటి దేహమే నశిస్తుంది, కానీ తాను నశించేటువంటి వాడు కాదని. దృశ్యమంతా కూడా మార్పులకు లోనవుతుంది, కానీ తాను ఎటువంటి మార్పులకు కూడా లోను కానని చింతన చేయాలి. ఆ విధమైనటువంటి చింతనే కదా తత్వజ్ఞానం యొక్క అభ్యాసము అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ ప్రకారంగానే ఈ కామక్రోధాలను తొలగించుకోవడం అంటే వాసనలను క్షయింపజేసుకోవడం, చిత్తము స్వాధీనంలో ఉంచుకోవడం అంటే మనోనాశనం చేసుకోవడం, ఆత్మని ఎరగడం అంటే తత్వజ్ఞానము కలిగి ఉండడం. ఇటువంటివే కదా మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ మూడు యొక్క సాధనలను చక్కగా ఆచరించినటువంటి వారు కృతకృత్యులవుతారు. వారే మోక్షము అనేటువంటిది, బ్రహ్మ నిర్వాణము అనేటువంటిది వాణ్ణి చుట్టూనే మెలుగుతూ ఉంటుంది. వారు ఎటువంటి వారు? సాక్షాత్తు కూడా మోక్షస్వరూపులే, బ్రహ్మస్వరూపులే అయి ఉంటారు. అంటే ఇప్పుడు మోక్షము అనేటువంటిది ఎక్కడనో ఆకాశమునందో పాతాళమునందో ఉన్నది అని భావించేటువంటి వారి యొక్క ఆశయాలకి మరి పరమాత్మ వారి యొక్క అభిప్రాయాన్ని చిన్నము చేసి నిర్మలమైనటువంటి చిత్తము కలిగిన వాని వద్దకే, మాలిన్యరహితమైనటువంటి చిత్తము కలిగిన వాని వద్దనే మోక్షము ఎల్లవేళలా కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు కూడా అక్కడే కనబడుతూ ఉంటుంది, అక్కడే విరాజిల్లుతూ ఉంటుంది అని పరమాత్మ నిరాఘాతంగా చెప్పివేశారు కదా. అయితే బ్రహ్మ నిర్వాణాన్ని ఎవరు పొందుతారు? కామము, క్రోధము తొలగినటువంటి వారు, చిత్తాన్ని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వారు, ఆత్మను ఎరిగినటువంటి వారు, తత్వజ్ఞానం యొక్క అభ్యాసాన్ని చేసినటువంటి వారు అని కదా చెప్పడం. వారు మాత్రమే ఈ యొక్క బ్రహ్మ నిర్వాణము అంటే మోక్షస్థితిని పొందగలుగుతారు. మరి మోక్షస్థానాన్ని సోమరులు అందుకోగలుగుతారా అంటే లేదు కదా. సోమరితనము అన్నప్పుడు వాడు ఏ కర్మను చేయడానికి కూడా ముందు ఎటువంటి ప్రయత్నము చేయడు. అలాగ ప్రయత్నము చేయనటువంటి వారు ఏమాత్రము చేరుకోలేకపోతారు మోక్షస్థానాన్ని. అసలు మోక్షము అనేది ఎక్కడ ఉన్నది అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 3 లక్షణాలను చెప్పుకున్నాం కదా. ఏమని? వాసనలను నశింపజేసుకోవడం, మనసును
శమింపజేయడం తత్వజ్ఞానము అభ్యసించడం. అంటే కామక్రోధాదులు తొలగించుకోవడము, చిత్తాన్ని స్వాధీనమునందుంచుకోవడం ద్వారానే మనోనాశం జరుగుతుంది. ఆత్మని ఎరగడమే తత్వజ్ఞాన యొక్క అభ్యాసము. కామక్రోధాదులు తొలగడం అంటే వాసనలు నశించిపోవడం అనేటువంటిది. ఈ 3 లక్షణాలు కలిగినటువంటి వారు ఎక్కడ ఉంటారో వారి చుట్టూ కూడా మోక్షం ఉంటుంది. కాబట్టి మోక్షం కోసం మరి ఒక చోటికి పోనవసరం లేదు. ఎందుకంటే తన చిత్తాన్ని శుద్ధం చేసుకుంటే చాలు, మోక్షం అచ్చటికే వచ్చి చేరుతుంది అని చెబుతూ ఈ యొక్క ధ్యాన పద్ధతిని వివరిస్తూ ఆత్మధ్యాన పరాయణుడు ఎల్లవేళలా కూడా ముక్తుడే అని తెలియజేస్తూ స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఎవరైతే వెలుపల ఉన్నటువంటి, అంటే బయటే కదా ఉంటాయి, ఏంటవి? తన్మాత్రలు. అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలకు విషయాదులైనటువంటివి శబ్దాది విషయాదులన్నీ కూడా బాహ్యంలోనే ఉంటాయి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి విషయాలు వెలుపలనే ఉంటాయి. కాబట్టి వాటిని లోనికి రానివ్వకుండా వెలుపలకే నెట్టివేయాలి, లోపలికి ప్రవేశించనివ్వకూడదు. చూపుని ఎక్కడ నిలపాలి అంటే 2 కనుబొమ్మల మధ్య భ్రూమధ్యమును నిలపాలి. అంతేకాదు నాసికాపుటాల యందు సంచరించేటువంటి ప్రాణవాయువు అపానవాయువులను కూడా సమంగా చేయాలి. ప్రాణవాయువు అంటే వదిలిపెట్టే గాలి, మరి ప్రాణవాయువు అంటే లోపలికి తీసుకునేటువంటి గాలి, అపానవాయువు అంటే వదిలిపెట్టేటువంటి గాలి. ఈ విధంగా ప్రాణవాయువు అపానవాయువు ఏదైతే పూరిస్తున్నామో మరి దానినే రేచిస్తాము. కాబట్టి ఈ విధంగా అంటే ప్రాణవాయువును పూరించేటువంటిదైతే మరి రేచించేటువంటిది అపానవాయువు. ఈ రెండింటినీ కూడా, ప్రాణవాయువుని అపానవాయువుని కూడా ఏం చేయాలి? సమముగా చేయాలి. సమముగా చేసి ఆ యొక్క ఇంద్రియాలైనటువంటి మనస్సుని బుద్ధిని కూడా నిగ్రహించాలి. నిగ్రహం చేసి ఆ యొక్క మనసుని బుద్ధిని తన స్వాధీనంలోనికి తీసుకొని ఇక అక్కడ ఎటువంటి కోరిక కానీ, భయము కానీ, కోపము కానీ, అంటే ఇచ్ఛా భయక్రోధాలు లేనటువంటి వాడై ఉండాలి. మోక్షము పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మోక్షము పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? ఎల్లవేళలా తన స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్నే మననం చేస్తూ ఉంటాడు. అలా ఆత్మతత్వ మననశీలుడై ఉంటాడు. అటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా ముక్తుడే అయి ఉంటాడు కదా అనే చెబుతూ, అయితే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, ఈ శబ్దాది యొక్క విషయాలు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనబడేటువంటి ఈ యొక్క విషయాల ద్వారా ఈ క్షేత్రము అంటే బాహ్యమైనటువంటి ప్రపంచము, ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉంటాయి? శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులు అనబడేటువంటి విషయాల యొక్క క్షేత్రమేమై ఉన్నది? బహిప్రపంచమై ఉన్నది. మరి జీవుని యొక్క అంతరక్షేత్రమైనటువంటి హృదయంలో ప్రవేశించడానికి వానికి ఏమైనా సరే హక్కు ఉన్నదా అంటే లేదు కదా అనే విఘ్నుడు ఆలోచన చేయాలి. ఎందుకు? జీవతత్వం ఎక్కడ ఉన్నది? అంతరక్షేత్రమైనటువంటి హృదయమున ప్రవేశించడానికి ఈ విషయాదులకి ఏమాత్రమూ హక్కు లేదు. శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడే విషయాలు బహిప్రపంచంలో ఉంటే ఈ అంతరక్షేత్రంలో ఉండేటువంటిది హృదయ స్థానంలో జీవుడు ఉంటాడు. ఆ యొక్క అంతర ప్రదేశంలో ఈ యొక్క శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనబడే విషయాదులు లోపలికి రావడానికి ఎటువంటి హక్కు లేదు. దానిదంతా కూడా ప్రాపంచిక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన విషయాలు అనే అప్పుడు విజ్ఞానవంతుడు, జ్ఞానముతో నిండి ఉన్నటువంటి వాడు ఆలోచన చేయాలి. అవి ఎక్కడ ఉన్నవో అక్కడనే ఉండుగాక అని నిశ్చయించాలి. అంతేకాదు బాహ్యమైనటువంటి విషయాలను లోనికి రానియకూడదు.
ఎందుకు? బయట ఉండే వాటిని బయటే ఉంచాలి కదా. ఒకవేళ వచ్చినా కూడా ప్రయత్నపూర్వకంగా బయటికి గంటి వేయాలి. ఎందుకు? ఇప్పుడు మన ఇల్లు ఉన్నది, మన ఇంటికి క్రొత్త వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు సరాసరి ఏదన్నా అవసరం వస్తే బయట నుండి అడుగుతారే కానీ లోపలికి నేరుగా అయితే రాలేరు కదా. ఎందుకు? వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళు లోపలికి మన ఇంటిలోనికి ప్రవేశించేటువంటి అర్హత పరాయి వారికి లేదు కదా. అలాగనే ఇది కూడా ఏంది? జీవుని యొక్క అంతర్క్షేత్రమైనటువంటి హృదయంలో ప్రవేశించడానికి శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేటువంటి పరాయి వారికి ఇక్కడ ఎటువంటి అర్హత లేదు. ఎందుకు? వాటి యొక్క స్థానమంతా కూడా బహిర్ప్రదేశమైనటువంటి ఆ యొక్క ఆ ప్రపంచమే. కాబట్టి ఇక ఏం చేయాలి అంటే ఆ బాహ్య విషయాలను, ఆ యొక్క బాహ్య సంబంధమైన ఆ శబ్దాది విషయాలను ఏమాత్రము కూడా హృదయంలోనికి ప్రవేశించనివ్వకూడదు. ఒకవేళ వచ్చినదనుకో ఏం చేయాలి అంటే, ఇప్పుడు పరాయివాడు మన ఇంట్లోకి చెప్పకుండా లోపలికి వస్తే ఎవడెవిరా నువ్వు అంటామా? అనడమే కాదు, వాడిని వీలున్నంతగా బయటికి నెట్టివేయడానికి ప్రయత్నిస్తాం, గంటి వేస్తాం. ప్రయత్నించడం కాదు, గంటి వేస్తామంతే. అలాగే ఒకవేళ శబ్దాది విషయాలు హృదయ క్షేత్రంలోకి కనుక బలపూర్వకంగా వచ్చిన వాటిని ప్రయత్నముతోటి వాటిని బయటికి గంటి వేయాలి. అదే అవివేకి అయితే ఏం చేస్తాడు? వాటిని లోపలికి స్వేచ్ఛగా రానిస్తాడు. ఇదేదో వినడానికి బాగుంది, ఇదేదో తాకితే స్పర్శకు బాగుంది, ఇది కంటికి రూపం బాగుంది, ఈ విధంగా అనుకొని అవివేకి అయినటువంటి వాడు, తెలివి తక్కువ వాడు ఇతరులను లోపలికి రానిచ్చినట్లుగానే ఈ యొక్క అజ్ఞానముతో ఉన్నటువంటి అవివేకి ఏం చేస్తాడు అంటే బయట ఉండేటువంటి శబ్దాది విషయాలను హృదయంలోనికి రానిస్తాడు. దాని ఫలితంగా వాడేం చేస్తాడు? విషయలోలుడవుతాడు. ఎందుకు? ఆ శబ్దానికి రాగయుక్తుడవుతాడు, ఆ స్పర్శ సుఖం కావాలనుకుంటాడు, వాడు చూసిన రూపాన్ని కోరుకుంటాడు, వాడు తినే వస్తువు నచ్చినప్పుడు దానినే మళ్ళీ కావాలంటాడు, ఏ సుగంధము నచ్చిందో ఆ గంధం మళ్ళీ మళ్ళీ కూడా నాసికాపుటాల ద్వారా ఆనందించాలనుకుంటాడు. ఈ విధంగా వాడు ఈ శబ్దాది విషయాలకు లోలుడైపోతాడు. లోలుడైపోయి సంసార గర్తమున పడిపోతూ ఉన్నాడు. సంసారము అనేటువంటిది ఈ జన్మ జరా మరణాలు అనేటువంటివి, అంటే ఈ జన్మము అనేటువంటిది ఏ దేహమైనా కావచ్చు, శరీరాన్ని ధరించుకోవడం, ఉన్నట్లుగా ఉండడం, పడిపోవడం, మళ్ళీ రావడం, పోవడం అనే ఈ సంసార గర్తము అనే గోతిలో పడిపోతూ ఉన్నాడు. కాబట్టి వివేకి అయినటువంటి వాడు ఇంద్రియాల యొక్క ద్వారం దగ్గరే, మనస్సు యొక్క ద్వారం దగ్గరే ఫారా ఏర్పాటు చేసి లోనికి పోకూడదు అని చెప్తాడు కదా. ఎందుకు? ఇంద్రియాల ద్వారం దగ్గరే, ఏ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నవో శబ్దాన్ని ఆకర్షించడు, స్పర్శను కోరడు. ఆ విధంగా ఇంద్రియ ద్వారాల దగ్గరే, మనసు యొక్క ద్వారం దగ్గరే ఫారా కాస్తాడు. అంటే అక్కడ కావలి ఉన్నట్లుగా లోనికి పోకూడదు. ఎందుకు? నో అడ్మిషన్, నీకు లోపలికి ప్రవేశం లేదు అనే అన్ని విషయాలను కూడా ఆదేశిస్తూ దృశ్య రూపమైనటువంటి ఇతర ప్రదేశమునందు ఉండేటువంటి విషయాలు, ఇంద్రియార్థాలు తన యొక్క హృదయ సామ్రాజ్యంలోకి రానికుండా సదా జాగరూకుడై ఉంటాడు అని చెబుతూ, అందుకే చక్షుశ్చైవాంతరే భ్రువోహ, ఈ ప్రకారంగానే ఈ శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేటువంటి బాహ్యమైనటువంటి విషయాలను నిరోధిస్తాడు. అలాగా నిరోధించి ధ్యాననిష్ఠుడైనటువంటి వాడు, కేవలము భగవంతుని మీద ధ్యాస ఉన్నటువంటి వాడు, ఏకాగ్రమైనటువంటి ధ్యానము చేసేటువంటి నిష్ట కలిగిన వాడు దృష్టిని భ్రూమధ్యములో నిలుపుతాడు. అలా నిలిపినప్పుడు దానినే ఏమంటారు అంటే ఖేచరి ముద్ర అని కదా అంటారు. అందుకే ధ్యానం చేసేటప్పుడు వాడు కనుడు మూసుకొని ఉంటాడు. ఆ విధంగా ధ్యానం చేసేటువంటి వాడు ఒకవేళ కళ్ళు తెరిచి ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు అలా కళ్ళు తెరిచి ఉన్నట్లయితే చుట్టూ ఉన్నటువంటి వస్తువులు మొత్తం కూడా
కనబడతాయి. అలా కనబడడం వల్ల చిత్తానికి విక్షేపం కలుగుతుంది. వెంటనే చిత్తం నేత్రేంద్రియాలలో దూరిపోతుంది. దూరిపోయి కండ్లు మూసుకున్నా కూడా ఇక నిద్రలో అంటే ఏ విధంగా ఉంటుంది అంటే, ఎప్పుడైతే చిత్తానికి విక్షేపం కలిగిందో వాడు ఉండవలసినటువంటి స్థితిలో ఆత్మధ్యానాన్ని ఆ విధంగా అంటే ప్రస్ఫుటంగా గావించలేడు. కండ్లు మూసుకున్నాడా నిద్రలో పడిపోతాడు, అంటే తమస్సులో పడిపోతాడు. వాడికి నిద్ర మూస్తే కన్నులు మూస్తే నిద్ర వస్తుంది, కన్నులు తెరిస్తే ఈ శబ్దాది విషయాలు అనేటువంటివి చుట్టూ ఉన్న వస్తువులు చూపులో పడడం అనేటువంటి దాని ద్వారా చిత్తము విక్షేపం చెందిందా. కనులు తెరిస్తే ఒక సమస్య, కనులు మూస్తే మరొక సమస్య. ఈ విధంగా తమస్సులో పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టే అతడు మధ్య మార్గాన్ని చేపట్టాలి. కన్నులు మూసుకుంటే నిద్ర వస్తుంది, కళ్ళు తెరిస్తే దృశ్య ప్రపంచం కంటి చూపులో పడుతుంది, దానివల్ల చిత్తం విక్షేపాన్ని పొందుతుంది. కాబట్టి వాడు మధ్య మార్గాన్ని పొందాలి. అంటే ఎలా ఉండాలి? కన్నులు తెరవాలా, కన్నులు మూయాలా? అంటే కన్నులు తెరవాలి కానీ పూర్తిగా కాదు, కన్నులు మూయాలి అది కూడా పూర్తిగా కాదు. అందుకే దానిని మధ్య మార్గము అంటే నిమీలిత నేత్రుడే అరకన్నులు వేసుకొని భ్రూమధ్యమున దృష్టి నిలిపి ఉంచాలి. అంటే అలా కన్నులు తెరిచే ఉంచాడు. అందువలన తెరిచి ఆ సగం తెరవడం వల్ల వాని యొక్క చూపులో దృశ్యమాన వస్తువు పట్టమలేదు. కనులు మూశాడు, పూర్తి మూయలేదు కాబట్టి వానికి అజ్ఞాన ఆవరణతో నిండినటువంటి ఆ నిద్ర అనేటువంటిది రాదు. కాబట్టి నిమీలిత నేత్రుడై భ్రూమధ్యంలో రెండు కన్నుల మధ్య కూడా ఉన్నటువంటి ఆ ప్రదేశమునందు ఆజ్ఞాచక్రమునందు దృష్టిని నిలిపి ధ్యానించాలి. అలా ధ్యానించడం అనేటువంటిది సాధన చేసేటువంటి సాధకునకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా కొందరు ఏం చేస్తారు అంటే నాసికాగ్రమున, కొందరు హృదయస్థానమున, మరికొందరు సహస్రారమున కూడా దృష్టిని నిలిపి ధ్యానిస్తూ ఉంటారు. ఇక్కడ నాసికాగ్రము అంటే ముక్కు యొక్క అగ్రభాగము అన్నప్పుడు అది కూడా భ్రూమధ్యమనే అని వస్తుంది. కొంతమంది నాసికాగ్రము అంటే ముక్కు చివర భాగము అంటే మూతి పైన ఉండేటువంటి రెండు రంధ్రాలకు పైన భాగం ఏదైతే ఉన్నదో ఆ నాసికాగ్రం అనుకుంటారు. మరికొందరు ఏం చేస్తారు హృదయస్థానమునందు, హృదయము అన్నప్పుడు హృదయస్థానము, దహరాకాశము, హృదయాకాశము, సహస్రారము అనేటువంటివి అనేక అర్థాలతో కూడినటువంటిది అయినా కూడా ఒకటే ప్రదేశము, అదే సహస్రార చక్రము అని చెప్పడం. అయితే అక్కడ హృదయస్థానమునందు అన్నప్పుడు ఏ యొక్క గుండె అనేటువంటి అవయవం ఉంటుందో అది హృదయస్థానము అని కొంతమంది అనుకుంటారు. మరికొందరైతే సహస్రారము అంటే నడినెత్తి దహరాకాశమును కూడా దృష్టి నిలిపి ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరికి ఎలాగ అనుకూలమో అలాగ చేసుకోవచ్చు. ఇక్కడ విషయం ఏమిటి అంటే వాని యొక్క దృష్టి చంచలత్వము లేకుండా నిశ్చలంగా సాధనకు అనుకూలంగా ఉండే విధంగా తను దృష్టిని ఎక్కడ నిలిపి అయినా సరే సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా సమస్థితిలో పరబ్రహ్మ వస్తువు నిండి నిబిడీకృతమైనప్పుడు నీవు ఎక్కడ నీ దృష్టి నిలిపి నువ్వు చేసినా కూడా నువ్వు ధ్యానించేటువంటిది పరవస్తు స్వరూపమైన పరమాత్మనే. కాబట్టి నీవు ఎలా అనుకూలంగా ఉంటే ఎవరికి ఎలా అనుకూలమైతే ఆ విధంగా చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ విషయం ఏమిటి, చిత్తము అనేటువంటిది బహిర్ముఖం కాకుండా ఉండడం కోసం చేసేటువంటిది ప్రధానమైన లక్షణం. అంటే తాను యొక్క దృష్టి చెదరకుండా ఉండడమే కదా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అందుకనే ప్రాణాపానౌ సమౌ కృత్వా, ఏ విధంగా సామాన్యంగా జనులందు ప్రాణవాయువు అపానవాయువు అనేటువంటివి సమంగా ప్రవహిస్తాయా అంటే అలా సమంగా ప్రవహించవు. ఎందుకు అంటే ఒకటి ఇప్పుడు మనం ఒక 100% కనుక మనం లెక్కలోకి తీసుకుంటే ఒకటి 70 అయితే ఒకటి 30 ప్రవహిస్తుంది, ఒకటి 60 అయితే ఒకటి 40 ప్రవహిస్తుంది. అంటే ఈ యొక్క ఎడమ కుడి భాగాలలో ఉన్నటువంటి ప్రాణవాయువు అపానవాయువులు అనేటువంటివి పీల్చబడేటువంటిది ప్రాణవాయువు అయితే వదలబడేటువంటిది అపానవాయువు. ఈ విధంగా ప్రాణవాయువు అపానవాయువులు అనేటువంటివి సమంగా సమానమైనటువంటి స్థితిలో ప్రవహిస్తాయా? అలా ప్రవహించలేవు.
అంటే ప్రాణాయామం యొక్క అభ్యాసం చేసేటువంటి వానిని క్రమరీతిని పోయేలాగా చేయడం అనేటువంటిదే ఆరోగ్యానికి సూచన. అటువంటి ఆరోగ్యం దేనిని కలిగిస్తుంది? చిత్తం యొక్క ఏకాగ్రతకు కూడా అటువంటి ఆరోగ్యము అనేటువంటిది చక్కని అవసరం. కాబట్టే ఈ ప్రాణాయామము అనేటువంటిది ఏ విధంగా అంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము అనేటువంటిది అష్టాంగ యోగాలలో 4వది. ఈ ప్రాణాయామము అంటే ఈ ప్రాణ అపాన వాయువులను హెచ్చుతగ్గులుగా ఉండేటువంటి వాటిని సమస్థితిలో తన యొక్క అభ్యాస వశముకు లోబడేటట్లుగా చేయడమే చిత్తం యొక్క ఏకాగ్ర దృష్టికి ప్రయత్నపూర్వకంగా తీసుకురావడం, చిత్తాన్ని బహిర్ముఖమైనటువంటి దృశ్య వస్తువుల జోక్యం చేసుకోకుండా ఉండేదాకా దానిని నిగ్రహించడం. ఈ విధంగా ప్రాణానికి మనస్సుకి కూడా అత్యంత సన్నిహితమైన సంబంధం ఉన్నది. ప్రాణవాయువుకి మనస్సుకి కూడా అసలు ఎంత అంటే 2 ఒకటేనా అన్నంత సంబంధం ఉన్నది. ఒకదానిని కనుక మనం నిరోధించామా ఇక ఇంకొకటి కూడా అక్కడ నిగ్రహించబడుతుంది. కాబట్టి అతి సూక్ష్మమైనటువంటి మనసును నిగ్రహించడం యందు కొంత సహాయకారిగా ఉండడం కోసం ప్రాణాయామాన్ని శాస్త్రాల యందు విధించారు. ఎందుకు? ఇప్పుడు ప్రాణవాయువును మనం పూరించడంలో, మరి రేచించడంలో, కుంభించడంలో గనక మనం నిష్ణాతులమైతే మనస్సును కూడా ఆ విధంగానే నిగ్రహించవచ్చు. ఎందుకు? రెంటికి కూడా అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నది. కాబట్టి ఈ విధంగా మనస్సుని నిగ్రహించడం, మనస్సుని శమింపచేయడం, అతి సూక్ష్మమైన మనసుని వశపరుచుకోవడం నందు కొంత సహాయకారిగా ఉండడం కోసం ఈ ప్రాణాయామాన్ని శాస్త్రాల యందు విధించారు మహనీయుడు. ఈ ప్రాణవాయువు అపానవాయువులను సమంగా ప్రవహింపజేయటం చేత మనసు కూడా ఏం చేస్తుంది? చపలత్వాన్ని వదిలివేసి ఏకాగ్రతనే పొందుతుంది అని చెబుతూ ఓం మంగళం పావన గీతా మాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.